బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ అల్వాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అల్వాల్లోని ట్రూ వాల్యూ కార్ షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని షోరూమ్ యాజమాన్యం వెల్లడించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో షోరూంలోని వాహనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అల్వాల్లో జరిగిన ఏదైతే షోరూమ్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఉందో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. అనిల్, ఏ సమయానికి ఎప్పుడు జరిగింది అగ్ని ప్రమాదం, ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనుకోవచ్చు? సత్న, అల్వాల్లోని ట్రూ వ్యాలీ పాత కార్ల షోరూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 12 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలిసింది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆ షోరూమ్ లో ఉన్నటువంటి ఒక కారు మాత్రం ప్రెజెంట్ అయితే దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మిగిలిన కార్లకు సంబంధించి మాత్రం పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. ప్రెజెంట్ ఎలాంటి క్యాజువాలిటీస్ అయితే లేవు, అదేవిధంగా ఎవరికి కూడా గాయాలు కూడా అయినట్టుగా కూడా లేదు. కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి ప్రాణ నష్టం అయితే లేనట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో షోరూమ్ లో సంబంధించి అదేవిధంగా వాటికి సంబంధించి కంట్రోల్లోకి అయితే పూర్తిగా తీసుకొచ్చారని చెప్పాలి. అదుపులోకి మనుషులను అయితే తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించి షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందా లేదా ఇంకేదైనా కారణంతో ప్రమాదం చోటు చేసుకుందా అనే కోణంలో అయితే ప్రజెంట్ ఫైర్ సేఫ్టీ సిబ్బంది అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా పాత కార్ల షోరూమ్ కావడంతో ఒక్కసారిగా ఈ మంటలు అనేవి చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సిబ్బంది అంతా కూడా బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు. కానీ ఆస్తి నష్టం మాత్రం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రం కార్లకు సంబంధించి ఒక కారు పూర్తిగా దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఫైర్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థాంక్యూ అనిల్.